విశాఖలో భూమి కనిపిస్తే చాలు కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. కబ్జాదారులకు అధికారులు ఇటు అగ్ర నాయకుల మద్దతు ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ విశాఖపట్నం కొమ్మాది K3 కాలనీలోని ప్రభుత్వ స్థలాన్ని కొద్ది రోజుల క్రితం కొంతమంది ఆక్రమించి షెడ్ నిర్మించేందుకు యత్నించారు. ఆటోనగర్, వడ్లపూడి, ఆగడంపూడి లాంటి ప్రాంతాల్లో షెడ్లు వేస్తున్నారు. ఈ ఘటనలు కళ్ల ముందే కనిపిస్తున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయకులు హాస్టల్లో శ్రమదానం చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న జనహిత పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ నాయకులు వెలిచల రాజేందర్రావు, నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజల్లో సేవాభావం పెంపొందించడమే ఈ శ్రమదానం ప్రధాన లక్ష్యమని బాధితులు తెలిపారు. గ్రామాభివృద్ధి, సమాజ అవసరాలకు తోడ్పడే దిశగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలతో కలిసికట్టుగా ఉంటుందని తెలిపారు. మేడిపల్లి స్వాతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. స్వాతి డెడ్ బాడీని ముక్కలు చేసి చేతులు కాళ్లను కవర్లో పెట్టి మూసీలో పడేశాడు భర్త మహేందర్ రెడ్డి. మూసీలో ఎంత గాలించినా దొరకని స్వాతి చేతులు కాళ్లు దొరకలేదు. 10 కిలోమీటర్ల వరకు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. మూసీ ప్రవాహం ఎక్కువ ఉండటంతో శరీర భాగాలు కొట్టుకుపోయాయి. గాంధీ మార్చురీలోనే స్వాతి మొండెం ఉంది. పూర్తి శరీర భాగాలతోనే స్వాతి మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మృతదేహాన్ని తీసుకెళ్లమన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి బంధువులు ఆందోళనకు దిగారు. మహేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. చేతులు కలిపి జీవిడు నీకేనా తీసుకోమల మన వయ్య నీకేనా నువ్వు వీడున్నలేదా మా పిల్ల చేతులు ఉంటే ఏం చెప్పిండో తెలియదు. మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక 4 days. మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు. ఇక అట్లా వేసిండు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత చేసినా ఏదో మీకు మాటల ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఇట్లా చంపిండు. అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి, లేదంటే ఉరి శిక్ష ఇప్పియాలి. మీరే వేయాలి ఏదన్నా ఒకటి. మేమైతే బతుకం. మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు. మా డాడీ పైన ఇంకా చాలా కక్ష. ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు. చాలా సైకో సార్. అది ఎప్పుడు చంపేది తెలియదు. మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉండం. నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్, నేను బతుక అని ఉరి శిక్ష వేపిస్తే ఏదన్నా ఒకటి, లేదంటే ఆయన పేరు మీదనే చచ్చిపోతాం. వా పిల్లెట్లా చచ్చిపోయిందో, వా పిల్లెట్లా ముక్కలు అయ్యిందో, మేము అన్ని ముక్కలు ముక్కలు చేసి బట్టలు కట్టి మేము కూడా యాన్న నాగలు పడేసేస్తాం. మా చేతికి పట్టిండి వాడిని తెచ్చి మేమే చంపుతాం, మీరెవ్వరు చంపొద్దు.
మనం బిగుడంగా పెళ్ళాలు మొగలు దేశం మీద మస్తు ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకొని కొట్టినా తిట్టినా గానన్నా భరించుకొని సంసారాలు చేసినాం, పిల్లలు కన్నాం. ఈయనంతా కాతుకుడు ఎవ్వడు లోకం మీద లేడు, అటువంటి వాడు ఉండొద్దు. ఉన్న గాని చాలా పాతకం అవుతుంది. ఇంకోదాన్ని చేస్తాడు. ఇవాళ మొన్న దాన్ని చేసినా ఇంకో దాన్ని చేస్తే ఏం చేస్తాడంట అని అంటాడు. సార్ మీకు దండం చేసి చెప్తున్నా, వాడిని మటకము ఉంచొద్దు. మీరు చంపకపోతే మీ సాధకపోతే మాకు ఇయ్యండి, మేము చంపుతాం. మేము గొడ్డాలతో నరుకుతాం, కత్తులతో నరుకుతాం. ఆయన కూడా పిల్లని ఎట్లా ముళ్ళ కట్టి పడేసిండో మేము కూడా వాడిని బట్టలు పడేస్తాం. మాకు అదే చికిత్స కావాలి. మాకు ఇంకా ఏ రూపాయి వద్దు, వాని ఇల్లు వద్దు, వాని ఆస్తొద్దు. మా పిల్ల సరిగా వాని జీవి కూడా పోవాలి, అంతే మాకు. అదే సార్ మీకు దండం చేసి చెప్తున్నా కదా, అదే మాకు కావాలి. మాకు రూపాయి వద్దు. వాళ్ళ తల్లి చచ్చిపోతాడు, వాళ్ళ తండ్రి చచ్చిపోతాడు. ఒక పిల్లున్నది, ఆ పిల్లని కూడా ముందు కూడా ఇట్లా చేసిండు అంటాడు. ఏం చేయాలి? ఆ పిల్లని కూడా చంపితే ఏం చేయాలి చెప్పు. వద్దు సార్, సార్ మీకు దండం చేసి చెప్తున్నా కదా, వాడిని అయితే మా చేతికి పట్టిండి, వాడిని తీసుకురండి. ఇలా లీటర్ మందు డబ్బా పైసలు ఇచ్చే వాడిని తాగుకుంటూ వచ్చా గిన్నె కలుసుదామా నరకపెచ్చుకుంటాడా, మందు తాగి ముందు ఇంటికి వస్తాడా, అదొకటే కావాలి సార్. వాడు ఎన్ని అడుకున్నాడు అనుకో, ఇంకొక బిడ్డ ఇంకొక కడుకుంది నా మగడు ఆటో నడిపిస్తాడు సార్. వాడు ఎన్ని అడుకున్నా వాళ్ళని చంపుతాడు సార్. వాడు మంచాడు కానా. నిన్న బిడ్డ సంసారం చేసేటప్పుడు కూడా వద్దు బిడ్డాడు మంచాడు కాడన్నా, అమ్మ ఒక్కనికే సంసారం చేస్తాన్నదే. అయితే మన బిడ్డ ఎన్నుకున్నా కూడతామన్నా, నా ఇంటికి రాకుండా సార్ నా కళ్ళకి కనిపిస్తావు బిడ్డ గిన్నె ఇల్లు అన్నా, నీకు పెట్టేదేనా నేను డాడీ కాలు మాకు పెట్టిస్తా బిడ్డన్నా. నా బిడ్డని చంపిండు సారు, అందుకేమన్నా కావాల్సి ఉంటే నన్ను అడిగేది సారు. ఆడికి వీళ్ళ మీద నమ్మకం లేదు. భూమి రాసిమంటే అని పేరున్న భూమి బిడ్డ పేర చేసింది. బిడ్డ దగ్గర భూమి అమ్మి మీ పని చేస్తా. నా బిడ్డ కాలేజ్ కాడికి పోతే నా బిడ్డకి ఏం చెప్పిండంట, పోయి ఇవన్నీ మీ అక్కకు పిచ్చిలు వేసింది తాపోదామంట, కారు తీసుకొని పోయిండంట. బిడ్డ స్కూల్ పని చేసింది. ఆ బిడ్డను ఎట్లా వస్తుందా సార్? ఈ బిడ్డను చంపినాకాడు ఆ బిడ్డ గురించి అన్ని చంపాలి. ఇప్పుడు ఇద్దరు బిడ్డలకేమో మోసం ఉండో. ఒక పిల్లగాడు చిన్నగా నా బిడ్డను తెచ్చినా తేకపోయినా ఇద్దరు ఒకటి సార్. ఉన్న బిడ్డ చెప్తా సార్. విషయంలో పూర్తిగా ఖండించి ఏదైతే చేసిండో అతనికి తగిన చట్టరీతమైన శిక్ష అనుభవించాలి. ఏదైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలని కఠినంగా శిక్షించాలని మా గ్రామ తరఫున ప్రజలందరూ కోరుకుంటారు. అదేవిధంగా ఏంటంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఖనన అనేది జరగలేదు, ఖనన జరగాలని చూస్తారు. దాన్ని మాట్లాడి చేస్తామని ఇప్పుడే సిఐ గారు మాట్లాడారు. దాన్ని చేయాలని చెప్పి దాని మీద ఊళ్ళో అంటే చేసిన పని చాలా చిన్న పని కాదు. జలకేంచి వచ్చి ఆయన బయట ఏం చేస్తాడు, బయట ఎక్కడ చూసినా ఇంత దుర్మార్గమైన పని చేసినా ఎవరైనా కూరుతారు. ఇలాంటి పని చేసినప్పుడు బయట తిరుగుతాని ఎవరికైనా ఉంటుంది. ఇలాంటి పని చేసినప్పుడు బయట తిరగరాదు. ఒక అమ్మాయికి బయట తిరుగుతున్న ఇన్ని రోజుల స్వాతంత్రం వచ్చినా కూడా బయట తిరుగుతున్నది ఆడపిల్ల అంటే ఇంకా కూడా రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే బయటికి వెళ్తుంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే చాలా బాధాకరం. జరగదు కూడా. ఏదో క్షణికావేశమో లేకపోతే ఆలోచన తత్వం మారి చేసిండు, అది జరగదు. రేపు పొద్దుగల ఇలాంటివి జరిగితే కూడా ఇంకోడు నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు జరిగింది, వాళ్ళు ఏదైతే జరిగిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఊళ్ళోకి వచ్చి ఇప్పుడు ఇది రెడ్డిలకు ప్లస్ వేరే కులాల మధ్యలో చిచ్చు రగిల్చే విషయాలు కూడా అవుతాయి. అసంటిది మా గ్రామంలో లేదు. పెళ్లి జరిగినప్పుడు కూడా ఎవరు అందరూ గ్రామస్తులు కలిసి వాళ్ళను మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉంచిర్రు. అదేదో వాడిని క్రూరత్వం ఊరందరూ గ్రహించక వాడు చేసిన పనికి వాళ్ళ అమ్మ నాన్న కూడా బాధపడుతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఊళ్ళలోకి వస్తే వాళ్ళ ఏమో చేస్తారు మమ్మలను అనేది వాళ్ళ ఉద్దేశం. చేయమని చెప్పలే, అది జరిగింది సంఘటన. జరిగిన దానికి ఏదో చట్టపరంగానో ఇంకా వేరే పరంగా శిక్షలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. మేము ఏదైతే ఈ కార్యక్రమం చేపియాలి, ఎందుకంటే గ్రామంలో పెట్టడం మంచిది కాదు ఇది. ఎందుకంటే ఎవరికైనా మంచిది కాదు కదా సార్ ఇది ఏదైతే అంత్యక్రియ కార్యక్రమము ఎక్కువ రోజులు ఎవరు పెట్టరు. ఇది చేపియండి. వాళ్ళని వెళ్ళేయడానికి మేమేవరం, మా చట్టంలో మా చేత చట్టం ఉన్నదా? ఇప్పుడు వాడు రక్షణ కోరిండు పోలీసు వాళ్ళను, మేము రక్షణ కోరినాం. అమ్మాయి తరఫున గ్రామస్తులు రక్షణ కోరిండ్రు, వాని ఆత్మరక్షణ కోసం వారు రక్షణ కోరిండు. ఇప్పుడు జరిగే కార్యక్రమం కావాలి. అటువంటి వాళ్ళు చట్టాలు ఏం చేయాలంటే అతనికి మరణ శిక్ష విధించాలి. ఎందుకంటే రేపు పొద్దుగల్లా చాలా అమ్మాయిల మీద కానీ వీరుల మీద కానీ అఘాయితాలు జరుగుతున్నాయి. ఇలాంటివి మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు అమలు చేయాలి.
మేడిపల్లి స్వాతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. స్వాతి డెడ్ బాడీని ముక్కలు చేసి చేతులు కాళ్లను కవర్లో పెట్టి మూసీలో పడేశాడు భర్త మహేందర్ రెడ్డి. మూసీలో ఎంత గాలించినా దొరకని స్వాతి చేతులు కాళ్లు దొరకలేదు. 10 కిలోమీటర్ల వరకు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. మూసీ ప్రవాహం ఎక్కువ ఉండటంతో శరీర భాగాలు కొట్టుకుపోయాయి. గాంధీ మార్చురీలోనే స్వాతి మొండెం ఉంది. పూర్తి శరీర భాగాలతోనే స్వాతి మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మృతదేహాన్ని తీసుకెళ్లమన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి బంధువులు ఆందోళనకు దిగారు. మహేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. చేతులు కలిపి జీవిడు నీకేనా ఇంకొకరు మన పోయి నీకేనా నువ్వు వినలేదా మా పిల్ల శాంతిలు నాగర్ కర్నూలు జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల అడవిలో ఈ నెల 21న భార్యను భర్త పొడిచి చంపాడు. భార్య శ్రావణికి సోమశిలకు వెళ్దామని భర్త శ్రీశైలం చెప్పి అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. శ్రావణి శ్రీశైలం దంపతులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నివాసముంటున్నారు. భార్య వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తుంది. నిన్న సాయంత్రం పెద్దకొత్తపల్లిలో నిందితుడు శ్రీశైలం లొంగిపోయాడు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగుడ గ్రామంలో రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కొరతను ఆసరాగా చేసుకున్న కొంతమంది వ్యాపారులు అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మడగుడ గ్రామంలోని సరేశ్వర ఫర్టిలైజర్ షాపులో నియమిత ధర 266 రూపాయలకు అమ్మవలసి ఉండగా 450 రూపాయల నుంచి 500 వరకు ఒక బస్తాను విక్రయిస్తున్నారు. ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి సురేష్ ను ప్రశ్నించగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా అధిక ధరలకు యూరియా విక్రయిస్తే సంబంధిత షాప్ ని సీజ్ చేసి వారి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయమైన ధరలకు ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గంగారం మండల వ్యవసాయ అధికారిని. మనకి రీసెంట్ ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం మనకు మనగూడలో ఒక రైతు 450 యూరియా విక్రయించినట్టు ఒక న్యూస్ వచ్చింది. అది ఆ రైతు నిజంగానే నష్టపోయాడా, అది అలా ఇచ్చారా లేదా అనేది నేను ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి నిజంగా అలా జరిగి ఉంటే ఆ డీలర్ అయినా కాదు మండలంలో ఏ డీలర్ అయినా ఉన్న అవకాశాన్ని వాళ్ళకి ఏంది వ్యాపారం చేయడానికి ఉపయోగించుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ని కంపల్సరీ స్ట్రిక్ట్ యాక్షన్ అనే కాదు లైసెన్స్ కూడా సస్పెండ్ చేసి వాళ్ళు ఇక ఎప్పుడు వ్యాపారం చేయకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు, మా వ్యవసాయ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం గారు, మా ఏడీ గారు కూడా ఎప్పటికప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్స్ వితౌట్ ఎనీ డిలే, ఎలా ఎవరైనా చట్టానికి అతిక్రమించి ఎంఆర్పికి అతిక్రమించి ఏదైనా అమ్మడమే కాకుండా రైతుని యూరియా దొరకట్లేదని వాళ్ళే షార్టేజ్ క్రియేట్ చేయడం కానీ స్టాక్ హోల్డ్ చేయడం కానీ ఇట్లాంటి ఉన్న పరిస్థితిని ఎవరైనా అడ్వాంటేజ్ గా తీసుకుంటే మాత్రం కంపల్సరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఎలా ఉంటుందంటే కంపల్సరీ ఇంకోసారి వ్యాపారం చేయకుండా కూడా యాక్షన్ తీసుకునే అంత యాక్షన్ మాత్రం కంపల్సరీ మేము ప్రిపేర్ అయి ఉన్నాం. యాక్షన్ కూడా తీసుకుంటాం. గంగారం మండల వ్యవసాయ అధికారిని. మనకి రీసెంట్ ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం మనకు మనగూడలో
ఒక రైతు 450 యూరియా విక్రయించినట్టు ఒక న్యూస్ వచ్చింది. ఆ రైతు నిజంగానే నష్టపోయాడా? యూరియాను రైతులకు అందిస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్తున్నా రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం అందిస్తున్న యూరియా కోసం రైతులు తెల్లవారుజామున 4 గంటల నుండి క్యూ లైన్లో నిలబడి బారులు తీరారు. క్యూ లైన్లో రైతులు నిలబడలేక చెప్పులు, పేపర్లు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి వ్యవసాయ సహకార సంఘ అధికారుల కోసం వేచి చూస్తున్నారు. యూరియా కొరతతో చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గత 15 ఏళ్ల కాలంలో క్యూ లైన్లో నిలబడి యూరియా తీసుకోవడం ఇదే మొదటిసారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా కొరత తీర్చాలని కోరారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరాలో దారుణం జరిగింది. ఓ కుటుంబాన్ని వేధిస్తున్నారని 2 యువకులను గ్రామస్తులు కొట్టి చంపారు. అయితే వివాహేతర సంబంధం నెపంతోనే యువకుల హత్య జరిగినట్లు తెలుస్తుంది. మృతులు ప్రసాద్, రమేష్ గా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు జిలకర ప్రసాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ కు చెందిన వాడిగా గుర్తించారు. రమేష్ వివరాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరాలో దారుణం జరిగింది. ఓ కుటుంబాన్ని వేధిస్తున్నారని 2 యువకులను గ్రామస్తులు కొట్టి చంపారు. అయితే వివాహేతర సంబంధం నెపంతోనే యువకుల హత్య జరిగినట్లు తెలుస్తుంది. మృతులు ప్రసాద్, రమేష్ గా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు జిలకర ప్రసాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ కు చెందిన వాడిగా గుర్తించారు. రమేష్ వివరాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. గ్రామస్తులు ఒక 2 యువకులను కూడా హత్య చేయడం అయితే జిల్లాలో కలకలం రేపుతాను. ముఖ్యంగా కూడా ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మక్లూర్ మండలం ధర్మారావు గ్రామంలో కూడా 2 యువకులు హత్య కలకలం రేపింది. ముఖ్యంగా కూడా ఏదైతే జిలకర ప్రసాద్, అదేవిధంగా కూడా ఆయన స్నేహితుడు రమేష్ ఇద్దరిని కూడా గ్రామస్తులు నిన్న రాత్రి కూడా ఏదైతే కట్టేసి కొట్టడంతో, రాళ్లతో కూడా దాడి చేయడంతో కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఏదైతే ప్రసాద్ అక్కడ మృతి చేయడం కూడా ఇదే రమేష్ ను ఆసుపత్రికి తరలిస్తున్నా కూడా మార్గ మధ్యలో మృతి చెందింది. ముఖ్యంగా కూడా రమేష్ వీళ్ళిద్దరు కూడా ఏదైతే జిల్లా కేంద్రానికి సంబంధించిన గౌతమ్ నగర్ కు చెందినటువంటి వాళ్ళు, అందులో ఏదైతే మక్లూరు మండలానికి సంబంధించి కూడా ధర్మ గ్రామంలో కూడా ఒక మహిళతో కూడా ప్రసాద్ కు అక్రమ సంబంధం ఉన్నట్టు కూడా ఏదైతే తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా అక్రమ సంబంధం నేపథ్యంలోనే పక్కా ప్లాన్ ప్రకారం కూడా కుటుంబ సభ్యులు, ఆ మహిళకు కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు కూడా తో పాటు మరికొంతమంది గ్రామస్తులు కలిసి కూడా వీళ్ళిద్దరిని ఏదైతే పక్కా ప్లాన్ ప్రకారం కూడా గ్రామానికి చేరుకోవడంతో దొరకబట్టి కూడా కట్టేసి కూడా రాళ్లతో కూడా విచక్షణ రహితంగా కూడా దాడి చేయడంతో కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే పోలీసులు కూడా ఇదే కోణంలో కూడా దర్యాప్తు తీస్తా ఉన్నారు. ఇక ఏదైతే ప్రసాద్ అయితే అక్కడ జిల్లా కేంద్రానికి చెందిన గౌతమ్ నగర్ చెందినవాడు కాదు, రమేష్ కు సంబంధించి ఎవరైతే ఇంకొక మృతులు చనిపోయినటువంటి రమేష్ ఉన్నాడో, రమేష్ ఏదైతే ప్రసాద్ దోస్త్ అన్నట్లు కూడా స్నేహితులు అన్నట్టు కూడా తెలుస్తా ఉన్నారు. అయితే ఆయన కోసం కూడా పోలీసులు ఆయన వివరాల కోసం కూడా ఏదైతే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతాయి. ఈ మృతులను డెడ్ బాడీలను అయితే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా ఏదైతే పోస్ట్ మార్టం ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తాను. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో కూడా 2 యువకులను గ్రామస్తులు కొట్టి చంపడం అయితే తీవ్రమైన కలకలం రేపుతా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా గ్రామంలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఈ నేపథ్యంలోనే గ్రామానికి అయితే 2 ప్రాంతాలలో కూడా పికెటింగ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా అంటే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా గ్రామంలో ఇక్కడ కూడా లేరు, పరారులో ఉన్నట్టు కూడా పోలీసులు అయితే తెలుపుతా ఉన్నారు. ఇక ముఖ్యంగా కూడా త్వరలోనే కూడా వీళ్ళు ఎవరైతే ఈ హత్య చేసినా వాళ్ళందరినీ కూడా పట్టుకుంటామంటూ కూడా పోలీసులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. అరుణ్, మరి ఈ యువకుల హత్యకు సంబంధించి అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు? అంటే గ్రామస్తుల పాత్ర కూడా ఉంది కదా ఇందులో? రైట్, ఏదైతే గ్రామస్తులు కొంతమంది తెలిసిన ప్రకారం అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రసాద్ ఉన్నాడో, ప్రసాద్ అక్కడ కొంత మహిళతో కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఈ అక్రమ సంబంధం అయితే కొనసాగిస్తా ఉన్నాడు. గతంలో కూడా ఏదైతే కుటుంబ సభ్యులు కావచ్చు దగ్గర వాళ్ళు కూడా ప్రసాద్ అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి ఉన్నాయి. హెచ్చరించినా కూడా తన ప్రవర్తన అయితే మార్చుకోలేదని చెప్తా ఉన్నారు. ఏదైతే
చాలా సార్లు కూడా వాళ్ళు ఏదైతే కుటుంబ సభ్యులకు చెప్పిండ్రు. అయితే ఈ మధ్యలోనే ఒకసారి పంచాయతీ జరిగిన ఏదైతే పంచాయతీ పెద్ద మనుషుల ద్వారా కూడా పంచాయతీ జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రసాద్ ఆయన తీరు మార్చుకోకపోగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించడము, మహిళ కుటుంబంపై మహిళపై కూడా ఏదైతే బెదిరింపులకు పాల్పడుతుంది, చివరికి కూడా వాళ్ళు అంత విసుగు చెంది కూడా ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా గ్రామస్తులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అరుణ్.